హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం అప్కమింగ్ ఓటీటీ మూవీస్ గురించి అయితే తెలుసుకుందాం. లైక్ శబ్దం మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ రాజు వెట్స్ రాంబాయ్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్తో పాటు మరికొన్ని మూవీస్ ఓటీటీ రిలీజ్ డేట్స్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటూ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అయితే చూడండి. సో చాలా మంది చూస్తున్నారు బట్ ఎవరు లైక్ అయితే చేయట్లేదు. సో ప్లీజ్ ఈ వీడియో 200 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. సో ప్లీజ్ మీరు దాన్ని 24 అవర్స్లో కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇక అప్కమింగ్ ఓటీటీ మూవీస్ విషయానికి వస్తే ముందుగా నెంబర్ 1 స్టీఫెన్. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీని మనకు ఇప్పుడు ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకు అఫీషియల్ డేట్ కూడా రిలీజ్ అయితే చేశారు. స్టీఫెన్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసి December 5th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మల్టిపుల్ లాంగ్వేజెస్లో తీసుకొస్తున్నారు. సో మరి మీరు ఎవరైనా నెట్ఫ్లిక్స్లో ఒక కొత్త మూవీ కోసం వెయిట్ చేస్తూ ఉంటే మీరైతే వాచ్ చేయొచ్చు స్టీఫెన్ మూవీని. December 5th నుంచి ఈ మూవీ మనకి అవైలబుల్గా ఉంటుంది నెట్ఫ్లిక్స్లో. ఇక నెంబర్ 2 ప్రీ వెడ్డింగ్ షో. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీ మనకి రీసెంట్గా థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ చాలా మంచిగా పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు ఈ మూవీ మనకి ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ G5 వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ G5 వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకు అఫీషియల్ డేట్ కూడా రీసెంట్గా అయితే రిలీజ్ చేశారు. సో ప్రీ వెడ్డింగ్ షో మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసి G5లో ఈ మూవీ మనకి December 5th నుంచి అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా ప్రీ వెడ్డింగ్ షో మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని. G5లో December 5th నుంచి అవైలబుల్గా ఉంటుంది. ఇక నెంబర్ 3 ఫాల్అవుట్ సీజన్ 2. సో ఇది ఒక వెబ్ సిరీస్ అండ్ ఈ సిరీస్ సంబంధించి వాళ్ళు ఆల్రెడీ ముందుగా సీజన్ 1 అయితే తీసుకొచ్చారు. అండ్ ఇప్పుడు మన ముందుకు సీజన్ 2 అయితే తీసుకొస్తున్నారు. అండ్ ఈ సీజన్ మనకి ఎందులో అవైలబుల్ ఉంటుందంటే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ సిరీస్ని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. సో ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ ఇది. అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ సిరీస్ సంబంధించి అఫీషియల్ డేట్ కూడా మనకైతే రిలీజ్ చేశారు. ఈ సిరీస్ ఓటీటీ రిలీజ్ డేట్ December 17th నుంచి ఈ సిరీస్ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా ఫాల్అవుట్ సీజన్ 2 కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు అమెజాన్ ప్రైమ్ వీడియోలో. December 17th నుంచి ఈ సిరీస్ మనకి అవైలబుల్గా ఉంటుంది. ఇక నెంబర్ 4 ధూల్పేట్ పోలీస్ స్టేషన్. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీని మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే ఆహా వాళ్ళు ఈ మూవీని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. అండ్ ఆహా వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకు అఫీషియల్ డేట్ కూడా రిలీజ్ అయితే చేశారు. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ December 5th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా ఆహాలో ఒక కొత్త మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని December 5th నుంచి. ఇక నెంబర్ 5 సూపర్ మ్యాన్. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీ మనకి థియేటర్స్లో అయితే రిలీజ్ చేశారు. అండ్ థియేటర్స్లో ఈ మూవీ మంచిగా అయితే పర్ఫామ్ చేసింది. అండ్ ఇప్పుడు ఈ మూవీ మనకి ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ జియో హాట్స్టార్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ హాట్స్టార్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకు అఫీషియల్ డేట్ కూడా రిలీజ్ అయితే చేశారు. సో సూపర్ మ్యాన్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసి December 11th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా సూపర్ మ్యాన్ మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని జియో హాట్స్టార్లో December 11th నుంచి ఈ మూవీ మనకి అవైలబుల్గా ఉంటుంది. ఇక నెంబర్ 6 నయనం. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీని మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ G5 వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ G5 వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసి వాళ్ళు అఫీషియల్గా కన్ఫర్మ్ చేసి చెప్పారు మనకి December 19th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా ఈ మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు G5లో December 19th నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ అయితే వస్తుంది. ఇక నెంబర్ 7 3 రోజెస్ సీజన్ 2. సో ఇది ఒక వెబ్ సిరీస్ అండ్ ఈ సిరీస్ సంబంధించి ఆల్రెడీ ముందుగా సీజన్ 1 అయితే వచ్చింది. అండ్ ఇప్పుడు మన ముందుకు సీజన్ 2 అయితే తీసుకొస్తున్నారు. అండ్ ఈ సిరీస్ మనకి ఎందులో అవైలబుల్ ఉంటుందంటే ఆహా వాళ్ళు ఈ సిరీస్ని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. సో ఆహా ఒరిజినల్ సిరీస్ ఇది. ఈ సిరీస్ సంబంధించి మనకు అఫీషియల్ డేట్ కూడా రిలీజ్ అయితే చేశారు. ఈ సిరీస్ ఓటీటీ రిలీజ్ డేట్ December 12th నుంచి ఈ సిరీస్ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా 3 రోజెస్ సీజన్ 2 కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఆహాలో
డిసెంబర్ 12th నుంచి. ఇక నెంబర్ 8 రాజు వెడ్స్ రాంబాయ్. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీ మనకి రీసెంట్ గా థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీలో అఖిల్ అండ్ తేజస్విని రావు మెయిన్ లీడ్ లో యాక్ట్ చేశారు. సో రీసెంట్ గా ఈ మూవీ మనకి థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్ లో ఈ మూవీ రిలీజ్ అయ్యి 12 days రన్ అయితే కంప్లీట్ చేసుకుంది. అండ్ ఈ 12 days లో ఈ మూవీ థియేటర్స్ లో ఎలా పర్ఫామ్ చేసిందంటే, ముందుగా నైజాం విషయానికి వస్తే 10.55 కోట్ల తరబట్టి చాలా మంచిగా పర్ఫామ్ చేసింది. అండ్ ఆంధ్రాలో 2.5 కోట్లు. అండ్ అలా ఈ మూవీ మన తెలుగులో 12.60 కోట్ల గ్రాస్ ని అండ్ 6.55 కోట్ల షేర్ ని అయితే రాబట్టింది. ఇక కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్ కలుపుకుని 1.40 కోట్లు. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 7.20 కోట్ల షేర్ ని అండ్ 14 కోట్ల గ్రాస్ ని అయితే రాబట్టి చాలా మంచిగా పర్ఫామ్ చేసింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 2.5 కోట్లు. సో అలా ఈ మూవీ థియేటర్స్ లో సూపర్ హిట్ అయితే అవ్వింది. ఇక ఈ మూవీ ఓటీటీ విషయానికి వస్తే, ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే, ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఈటీ విన్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ఈటీ విన్ వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు ఓటీటీకి తీసుకొస్తారంటే, ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ డిసెంబర్ 20 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్ గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా రాజు వెడ్స్ రాంబాయ్ మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈటీ విన్ లో డిసెంబర్ 20 నుంచి. ఇక నెంబర్ 9 ఆంధ్ర కింగ్ తాలూకా. సో ఈ మూవీలో మనకి రామ్ పోతినేని మెయిన్ లీడ్ లో యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ వచ్చేసి మనకి రీసెంట్ గా థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్ లో ఈ మూవీ 6 days రన్ అయితే కంప్లీట్ చేసుకుంది. అండ్ ఈ 6 days లో ఈ మూవీ థియేటర్స్ లో ఎలా పర్ఫామ్ చేసిందంటే, ముందుగా నైజాంలో 4.96 కోట్లు అయితే రాబట్టింది. అండ్ సిరెట్లో 75 లక్షలు. అండ్ ఆంధ్రాలో 4.56 కోట్లు. అలా ఈ మూవీ మన తెలుగులో 10.27 కోట్ల షేర్ని అండ్ 17.10 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఇక కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1.20 కోట్లు అండ్ ఓవర్సీస్లో 2.26 కోట్లు. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 28 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్కి ఈ మూవీ 13.73 కోట్ల షేర్ని అండ్ 27 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. సో అలా చేసుకుంటే ఇంకా ఈ మూవీ చాలా అయితే కల్ చేయాలి. సో చూద్దాం ఫ్యూచర్ లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేస్తుందో. ఇక ఓటీటీ విషయానికి వస్తే, ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే, నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి 4 weeks అగ్రిమెంట్ డేట్ అయితే రాయించుకున్నారు. సో అలా ఈ మూవీ మనకి డిసెంబర్ ఎండింగ్ లో ఓటీటీకి అయితే వస్తుంది. సో మరి మీరు ఎవరైనా ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే డిసెంబర్ ఎండింగ్ వరకు అయితే వెయిట్ చేయాలి. లేదా థియేటర్స్ లో చూద్దాం అనుకుంటే ప్రెసెంట్ ఈ మూవీ థియేటర్స్ లో రన్ అవుతుంది. సో మీ థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేయండి. ఇక నెంబర్ 10 శబ్దం మూవీ. సో ఈ మూవీలో మనకి ఆది పెన్శెట్టి గారు మెయిన్ లీడ్ యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి ఫెబ్ మంత్ లో థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. అండ్ రీసెంట్ గా ఈ మూవీకి సంబంధించి టోటల్ కలెక్షన్స్ అయితే బయటకు వచ్చినాయి. ముందుగా మన తెలుగులో 2.65 కోట్లు, తమిళనాడులో 2.85 కోట్లు, కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 60 లక్షలు. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 4 కోట్ల షేర్ ని అండ్ 8 కోట్ల గ్రాస్ అయితే రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 10 కోట్లు. ఈ మూవీకి థియేటర్స్ లో మంచి టాక్ వచ్చింది. బట్ ఎందుకో ఈ మూవీ అనుకున్నంత రేంజ్ లో థియేటర్స్ లో అయితే పర్ఫామ్ చేయలేదు. ఇక ఓటీటీ విషయానికి వస్తే, ఈ మూవీ ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. సో ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీని మనకి మార్చ్ మంత్ లోనే ఓటీటీకి అయితే తీసుకురావాలి. బట్ కొన్ని కారణాల వల్ల ఈ మూవీని డేలో అయితే చేసుకుంటూ వచ్చారు. స్టిల్ ఇంకా ఈ మూవీ మనకి ఓటీటీకి అయితే రాలేదు. సో చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఈ మూవీ ఎప్పుడు ఓటీటీకి వస్తుందని. మనకి రీసెంట్ గా ఒక బజ్ అయితే వచ్చింది ఈ మూవీకి సంబంధించి. ఈ మూవీ మనకి డిసెంబర్ ఎండింగ్ లేదా జనవరి స్టార్టింగ్ లో ఓటీటీకి అయితే వస్తుందని అయితే చెప్తున్నారు. సో చూద్దాం ఎంతవరకు నిజమో. ఇన్ కేస్ అఫీషియల్ కన్ఫర్మేషన్ వస్తే మళ్ళీ నేను మీకు అప్డేట్ చేస్తాను. సో రెగ్యులర్ గా ఫాలో అవుతుండండి. సో దిస్ ఇస్ వాచింగ్.